అబ్బాయి ఒక అమ్మాయి కలిసి తప్పు చేయడం వల్ల రెండు ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి అన్నమాట. నువ్వు సొంత బావ కాదు, ఏం బావ కాదు, నీతో ఇట్లా టైం పాస్ చేసిన అంటే టైం పాస్ చేసిన అనేసి అమ్మాయి అయితే ధైర్యంగా చెప్పింది అన్నమాట. ధైర్యంగా 5-6 years లవ్ స్టోరీ. హాయ్ గైస్, వెల్కమ్ టు టెన్ టాక్స్. ఎవరైతే నిన్న వీడియో పోస్ట్ చేసినా కదా, వీడియో ఎవరైతే చూడలేరో నిన్నటి వీడియో చూసేయండి. ఈరోజు వీడియో చూసేందంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా నేను, ఒక పోరిని మోసం చేసిండు, ఆ పోరి దగ్గర పైసలు తీసుకున్నాడు అనేసి. ఆ అమ్మాయికి ఒక లవ్ స్టోరీ ఉండే అనమాట. లవ్ స్టోరీ ఉండగానే ఈ అబ్బాయికి పరిచయం చేసి అమ్మాయికి లవ్ చేసింది అనమాట. అసలు ఏమైంది కథ, ఎట్లయింది మ్యాటర్ అనేసి ఈ వీడియోలో చెప్పబోతున్నా. వీడియో వచ్చేసి మస్తు ఎమోషనల్, అంటే మస్తు ఎమోషనల్ ఉంటుంది. ఒక అమ్మాయి వల్ల రెండు కుటుంబాలు బాధపడాల్సి వస్తున్నది ఇప్పుడైతే. నిజంగా గాయస్, వీడియో వచ్చేసి ఎండ్ వరకు వాచ్ చేయండి. చలో రైట్ గాయస్, ఫస్ట్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లవ్ స్టోరీ అంటే బావ మరదలు అన్నమాట. ఒకటే విలేజ్. అయితే వాళ్ళ అత్తకు ఇక్కడనే ఇచ్చారు అనమాట ఊర్లో. వాళ్ళ సొంత అత్తకు ఊర్లో ఇచ్చడం వలన అయితే ఊర్లో ఇస్తే వాళ్ళ సొంత బావకి లవ్ చేసింది అనమాట అమ్మాయి. సొంత బావకి లవ్ చేస్తే అంటే మరదలు ఉన్నప్పుడు అందరికీ ఎవరైనా మాట్లాడతారు మరదలు ఉన్నప్పుడు, కాబట్టి స్కూల్లోనే పరిచయము. ఒకటే క్లాస్మేట్ వాళ్ళు. అంటే మస్తు ఒక ఫ్రెండ్స్, ఒక జాన్ జిగిరి ఎట్లా కలిసి ఉంటారో వాళ్ళైతే అట్లా కలిసి ఉంటుంటుంది అనమాట, ఇట్లా దోస్తుల లెక్క. అయితే అబ్బాయికి ఏమో లవ్ ఫీలింగ్స్ ఉండే, అమ్మాయికి లేకుండే అనమాట ఫస్ట్ స్కూల్ డేస్ లో. అయితే అబ్బాయి ప్రపోజ్ చేసిండు అనమాట. ప్రపోజ్ చేస్తే పిల్ల వాళ్ళ ఇంట్లో చెప్పింది, అమ్మ నాకు బావ ఇట్లా ప్రపోజ్ చేసిండు అనేసి. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి కొట్లాటలైనా కూడా ఆ పిల్లోడు మంచిగా మాట్లాడుకున్నారు. మాట్లాడంగానే సడన్ గా అమ్మాయి అయితే నువ్వంటే కూడా ఇష్టం బావా అనేసి కొన్ని మంత్స్ అయిన తర్వాత చెప్పిందట అబ్బాయికి. అయితే అబ్బాయి అయితే యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే అత్తమామ గారు, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే కొట్లాడుకుంటానుండే. అయితే వీళ్ళు లవ్లో ఉన్నాక 10th అయిపోయింది. వాళ్ళ 10th అయిపోయినాక ఇంటర్ కూడా ఒకటే దగ్గర చేసిర్రు వాళ్ళు. ఇంటర్ ఒకటే దగ్గర చేస్తే ఇక బైక్ మీద ఎక్కించుకోగా అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది అనమాట. తెలిసిపోతే అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది, అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. బైక్ మీద ఇట్లా తిరుగుతున్నారు అనేసి అయితే తెలిసిపోయింది. ఇద్దరు ఫ్యామిలీస్ మాట్లాడుకున్నారు, ఇట్లా మ్యారేజ్ చేద్దాం ఫ్యూచర్ లో అనేసి. అయితే అందరూ రెండు ఫ్యామిలీస్ బాగానే ఒప్పుకున్నారు. రెండు ఫ్యామిలీస్ ఇట్లా మ్యారేజ్ చేద్దాం అనేసి అయితే వాళ్ళ ఫ్యూచర్ లో మ్యారేజ్ చేద్దామని అయితే ఒప్పుకున్నారు అన్నమాట. ఒప్పుకుంటే అంతలోనే అమ్మాయి ఇంటర్ అయిపోయింది అనమాట. ఇంటర్ అయిపోతే స్టడీస్ పర్పస్ కోసం వాళ్ళిద్దరు హైదరాబాద్ వెళ్ళారు అనమాట. హైదరాబాద్ వెళ్తే అక్కడ కూడా కొన్ని మంత్స్ బాగానే కలిసి ఉన్నారు. అమ్మాయి కొంచెం, అబ్బాయి దూరం కొంచెం. అమ్మాయి ఏమో సికింద్రాబాద్ లో ఉంటుంటుంది. సికింద్రాబాద్ లో ఉంటే అంతలోనే వాళ్ళు బాగానే కలిసి ఉన్నారు. ఒక 5 years లవ్ స్టోరీ కావచ్చు, 5-6 years లవ్ స్టోరీ. అయితే అమ్మాయి ఏం చేసిందంటే అబ్బాయి దూరం ఉండడంతో ఇక వేరే వాడికి పడితే నిన్న స్టోరీ చెప్పిన చూడు, అదే స్టోరీ అన్నమాట ఈ రోజు కూడా. అదే స్టోరీ అయితే వేరే అబ్బాయికి పడితే ఇద్దరికి మెయింటైన్ చేసింది. వాళ్ళ స్టడీ పర్పస్ కోసం అయితే ఇంట్లో వాళ్ళ అమ్మాయి స్టడీ పర్పస్ కోసం అని ఇంట్లో అమ్మ నాన్నపై డబ్బులు అడిగితే
ఆ పోరడికి అంటే ఆ అబ్బాయికి సెకండ్ అబ్బాయికి బండి కొనిచ్చింది, ఫోన్ కొనిచ్చింది అనమాట. అయితే ఇంకొకసారి చెప్తా వినండి. అయితే అమ్మాయి హైదరాబాద్ చదవడంతో అమ్మాయి అయితే హైదరాబాద్ చదవడంతో ఇంట్లో ఇట్లా డబ్బులు అడిగింది అనమాట. డబ్బులతోటి అలా సెకండ్ బాయ్ ఫ్రెండ్కి ఫోను బండి కొనిచ్చింది అనమాట. అయితే ఎవరికి తెలవలేదు ఆ విషయం. అయితే ఇట్లానే అంటే వాళ్ళు హైదరాబాద్లో తిరుగుతుంటుంది అన్నమాట. తిరుగుతుంటే ఇలా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ బావ వాళ్ళ ఫ్రెండ్ చూసింది అనమాట. ఫ్రెండ్ చూస్తే అరే నీ పిల్ల ఎవరితో తిరుగుతున్నదని చూస్తే అబ్బాయి అంటే ఎవరో అనుకున్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ సొంత ఫ్రెండ్ మీద తప్పు పట్టింది అనమాట. ఇట్లా నా ట్రూ లవ్ ని చెడగొడుతున్నవారు అనేసి చెడగొడితే వాళ్ళ కొట్లాటలైనమాట. కొట్లాటలు అయితే ఆ ఫ్రెండ్ అన్నమాట, నేను చూసిన నీకు కావాలంటే నెక్స్ట్ టైం చూసినప్పుడు వీడియో తీసి నీకు సెండ్ చేస్తా అనేసి అన్నదట. అయితే ఒక రోజు అట్లనే టీ షాప్ లో వాళ్ళైతే టీ తాగంగా కనిపించింది అనమాట. అమ్మాయి కనిపిస్తే ఇట్లా వేరేవాడు బండి ఎక్కంగా ఆ అబ్బాయి రికార్డ్ చేసి వాళ్ళ సొంత బావకు పంపిండు అనమాట. సొంత బావకు పడితే అప్పుడు దొరికేసింది పిల్ల. దొరికితే అబ్బాయి ఫోన్ చేసిండు అనమాట, ఏడున్నావు ఏం కథ అంటే ఇప్పుడే ఇంటికి ఇప్పుడే హాస్టల్కి వచ్చా అనేసి అమ్మాయి అన్నదంట. అమ్మాయి అంటే అప్పుడు అర్థమైంది ఇక అలా అబ్బాయి అయితే వాళ్ళ సొంత అత్తమామకి అయితే ఫోన్ చేసిర్రు. అత్తమ్మ మీ బిడ్డ ఇట్లా చేస్తున్నా అనేసి అయితే ఫోన్ చేసిండు అనమాట. ఫోన్ చేస్తే అంతలోనే అంటే రెండు ఫ్యామిలీస్కి తెలిసిపోయింది ఇట్లా పిల్ల ఇట్లా చేస్తున్నా అనేసి. అయితే ఆ పిల్లకు ఒక రోజు అబ్బాయి దొరకబడితే అబ్బాయి అన్నదట, అవును వీడు నా బాయ్ ఫ్రెండ్, వీడికి నేను మస్తు లైక్ చేస్తున్నా, వీడికి పెళ్లి చేసుకుంటా, నువ్వు ఎవరో ఉడగలవది, నువ్వు సొంత బావ కాదు ఏం బావ కాదు, నీతో ఇట్లా టైం పాస్ చేసిన అనేసి అమ్మాయి అయితే ధైర్యంగా చెప్పింది అన్నమాట. ధైర్యంగా ఈడైతే మస్తు పిచ్చోడైపోయిండు. రెండు ఫ్యామిలీస్కి తెలిసిపోయింది. ఇప్పుడైతే రెండు ఫ్యామిలీస్కి తెలిసిపోతే అయితే ఈడు అంతలోనే వెళ్ళిపోయాడు అనమాట. ఎవరైతే సెకండ్ లవర్ అయితే ఉన్నాడో అంతలోనే ఈ పిల్లకు మోసం చేసేసి బ్లాక్ పెట్టిండు, అంతా చేసిండు. ఇక వాడుకొని వదిలేసిండు ఆ అమ్మాయికి అయితే. వాళ్ళు వాడుకొని వదిలేస్తే ఆ పిల్ల అయితే ఇప్పుడు మస్తు బాధపడుతున్నది. నిజం చెప్తున్నా, ఒక అబ్బాయి వల్ల రెండు ఫ్యామిలీస్ కొట్లాటలు అవుతున్నాయి అనమాట. ఒక ఫ్యామిలీ వల్ల ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి తప్పు చేయడం వల్ల రెండు ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి అన్నమాట. సఫర్ అవుతుంటే ఇక ఆ పిల్ల అలా బావ ఇంటికి వచ్చేసి ఆ అబ్బాయి మీద అయితే కేసు ఫైల్ చేస్తా అని అమ్మాయి వల్ల అమ్మ నాన్న రెండు ఫ్యామిలీస్ మాట్లాడుకుంటే కేసు ఏం పెట్టినా అమ్మాయి పరువే పోతుంది, అబ్బాయి పరువు అయితే పోదు. నా సొల్యూషన్ అయితే అమ్మాయి కేసు పెట్టద్దు, డోర్ ఓపెన్ చేసి అమ్మాయికి ఇలా మేన బావ కన్నా పెళ్లి చేసింది నయం, లేకపోతే వేరే అబ్బాయి కన్నా పెళ్లి చేసింది నయం. అంటే వేరే అబ్బాయికి పెళ్లి చేసి నయం నేను అనుకుంటున్నా. అయితే అలా సొంత బావకు ఎందుకు పెళ్లి చేసుకోవద్దని అనుకుంటారు. కానీ అట్లా చీట్ చేసింది కదా, సొంత బావకి చీట్ చేసింది కదా. ఫ్యూచర్ లో పెళ్ళైనా ఏమైనా కానీ ఒక నమ్మకం అనేది ఒక అమ్మాయి మీద ఉండదన్నమాట. ఇది చలో రైట్ గైస్, ఇదే అన్నమాట వీడియో. నిజంగా ఒకళ్ళు ఇద్దరు తప్పు చేయడం వల్ల రెండు ఫ్యామిలీలు బాధపడాల్సి వస్తున్నది. అది ఎలా అవుతుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. చలో రైట్ గైస్, దాకా వాచ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇలానే మీ మంచి వీడియోస్ మేము ముందరికి తెస్తా. ఇవేం ఫేక్ కాదు, ఏం కాదు, ఇది రియల్స్ అయితే అలా అంటే అలా నేమ్ మెన్షన్ చేయొద్దు అనేసి చేస్తలే. నేమ్ మెన్షన్ చేస్తే మస్తు గలీజ్ అయిపోతుంది, అందుకోసమే చేస్తలే.
ఇది ఎట్లాంటి స్క్రిప్ట్ కాదు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.